నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో సాధించిన సంక్షేమ విజయాలను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిందని, చెప్పినవి మరియు చెప్పనివి అనేక హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. సూపర్ 6 అమలు కాదని వైఎస్ఆర్సీపీ నానా రభస చేసినప్పటికీ సమర్థవంతంగా అమలు చేసి చూపించామని స్పష్టం చేశారు. మంత్రి నారాయణ సారథ్యంలో నెల్లూరు నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. ప్రజల యొక్క ఆశీర్వాదాలతో ప్రభుత్వం ఫామ్ చేసి 2 ఇయర్స్ అయింది. ఈ 2 సంవత్సరాల్లో అనేక ప్రామిసెస్ ఏదైతే చెప్పామో అది పూర్తి చేయడం జరిగింది. మరి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఏదైతే చెప్పనివి కానీ కొన్ని చేశారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజల వద్దకు వెళ్ళి డోర్ టు డోర్ వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఏంటి, మన అధికారులు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ పనితీరు, వాళ్ళు వచ్చి ఏమైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఇంకా ఏమి కోరుకుంటున్నారు, అంటే మేము ఇచ్చిందే కాదు ఇచ్చిన విధానం ఎలాగుంది, ఒక ప్రభుత్వం ప్రజలకి వాళ్ళకి రావాల్సిన ప్రతి సంక్షేమ పథకం గౌరవంగా ఇంటికెళ్ళి వాళ్ళ గడపలో చేరాలి. గతంలో వాళ్ళు పెన్షన్స్ కావాలంటే బయటకు వచ్చేవాళ్ళు, రేషన్ కావాలంటే బయటకు వచ్చే ఆ రోజులు అక్కడి నుంచి ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ప్రతి నెల ఉదయం 6:30-7 గంటలకల్లా వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా అవ్వాతాతలను అడిగినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కాదు, ఖచ్చితంగా సొంత బిడ్డలున్నా 4-5 రోజులు ఇస్తాంలే అమ్మా నాయన అని చెప్తాం. అలా కాదు, ఒకవేళ సెలవు ఉంటే ఆ ముందు రోజే ఇచ్చేటట్టుగానే ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 4,000 రూపాయలు ఇవ్వలేరు అని నానా రభస చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఊరికనే ఓట్ల కోసం చెప్తున్నారు, వీళ్ళు చెయ్యరు, ఇవన్నీ అబద్ధపు ప్రామిసెస్ అని చెప్పారు. సూపర్ 6 అంటే ఉత్త మాటలు అని చెప్పారు. ఈరోజు రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా, అప్పుల ఊబిలో ఉన్నా ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు అవ్వాతాతలకు ఇస్తున్నారు. అలాగనే వికలాంగులు వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. డయాలసిస్ పేషెంట్స్కి 10,000 రూపాయలు ఇస్తున్నారు. కంప్లీట్ బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇది అద్భుతం. ఇది మన దేశంలో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చెప్పిన మాట పైన ఇవన్నీ చేయడం నిజంగా అభినందనీయం. అలాగనే ఉత్త సంక్షేమమే కాదు, సంక్షేమంతో మాత్రం ప్రజలకి అన్నీ ఇస్తే ప్రజలందరూ బాగుపడిపోతారనేది కాదు. ఈరోజు యువత ఎంతోమంది ఉన్నారు. యువతకి మనం పెన్షన్లు ఇచ్చిన దానికి పెన్షన్లు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక స్థిరత్వం రావడానికి, బేసిక్ వాళ్ళ వసతులు, వాళ్ళ అవసరాలు తీరడానికి. అయితే లార్జ్ స్పెక్ట్రంలో చూస్తే యువతకి ఏం చేయాలి, యువత చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలేనా? ఒకప్పుడులో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం. ఈరోజు అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ కంపెనీస్ రావాలంటే ఈరోజు మనల్ని నమ్మి, మన ప్రభుత్వాన్ని నమ్మి, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఈరోజు ప్రభుత్వాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి. గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీస్ అన్నీ కానీ వెనక్కి వెళ్ళిపోయాయి.
ఉద్యోగాలు కల్పన చేయలేకపోయాం. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, గూగుల్ కావచ్చు, అదానీ కావచ్చు, తర్వాత వచ్చి లూలు వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చారు. అన్ని మల్టీనేషనల్ కంపెనీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన నెల్లూరులోనే, అంటే చిత్తూరు కింద వెళ్తుంది అది, మీకు శ్రీ సిటీ మొత్తం కానీ ప్రపంచంలో ఎయిర్ కండిషన్లు మన శ్రీ సిటీ నుంచి పోతున్నాయి. అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రి గారు అలాగనే లోకేష్ బాబు గారు ప్రతిరోజు కానీ ఉపాధి కల్పన కోసమే వర్కౌట్ చేస్తున్నారు. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క ఉపాధి కల్పన. ఈ రెండు కళ్ళలాగా దీన్ని తీసుకెళ్తేనే మన భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, సమూలంగా అందరు కానీ వాళ్ళ యొక్క అవసరాలు తీరుతాయి. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి. అలాగనే నెల్లూరుకు వస్తే మంత్రి నారాయణ గారు ఈరోజు నెల్లూరు సిటీలో నేను 54వ డివిజన్లో నేను డోర్ టు డోర్ తిరగడానికి వచ్చాను. ఇక్కడ ప్రతిదీ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయడం కానివ్వండి, లైట్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ప్రతిదీ నెల్లూరు నగరం మొత్తం ఒక స్మార్ట్ సిటీ చేయాలనే ఒక దృక్పథంతో మంత్రి గారు పనిచేస్తున్నారు. నెల్లూరులో ఇప్పటికీ మనకుండే మేజర్ సమస్య కాలువలు. ఎప్పుడైనా మంచి వర్షాలు వస్తే మొత్తం ఫ్లడ్డింగ్ అయిపోతూ ఉన్నింది. 14లో ఒకసారి ఫ్లడ్డింగ్ అయింది, మళ్ళా 19-22 మధ్యలో ఫ్లడ్డింగ్ అయింది. ఇవన్నీ పోవాలంటే అన్ని కాలువలు నెల్లూరు నగరం నడుబొడ్లో ఉన్నాయి, పెద్ద పెద్ద కాలువలు. అవన్నీ కానీ డ్రైన్స్ని మళ్ళా దాన్ని వెడల్పు చేయడమా, దాన్ని కరెక్ట్గా సిమెంటింగ్ చేసి కాంక్రీట్తో అన్ని కాలువలు రెడీ చేస్తున్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే పార్క్స్, నగరంలో ఎక్కడ పార్క్ ఉన్నా దాన్ని అద్భుతంగా తయారు చేశారు. అలాగనే ఈరోజు వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవి కానీ ఏదైతే ఆగిపోయి ఉన్నాయో గతంలో దాన్ని కానీ పూర్తి చేస్తున్నారు. మంత్రి నారాయణ గారు అదే విద్య కోసం కానీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయన ఏదైతే మున్సిపల్ స్కూల్స్లో పేద బిడ్డలు చదువుతున్నారో ఆ యొక్క స్కూల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ఉండాలని చెప్పి నెల్లూరులో ఉండే ప్రతి స్కూల్ని కానీ ఒక కార్పొరేట్ స్కూల్గా తయారు చేయాలని చెప్పి సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరైతే P4 కింద ముఖ్యమంత్రి గారు P4 కింద ధనికులు ఉన్నారో వాళ్ళ ద్వారా సహాయం తీసుకోండి అని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు నెల్లూరులో అద్భుతంగా స్కూల్స్ కడుతున్నారు. ఒకటి విఆర్ మున్సిపల్ హై స్కూల్ మీరందరూ చూసిందే, అది నారాయణ గారి యొక్క ఫ్యామిలీ అలాగనే ఎన్సీసీ వాళ్ళు కలిసి చేయడం జరిగింది. ఇంకోటి ఆర్ఎస్ఆర్ స్కూల్ మన విపిఆర్ మంత్రి గారు చేస్తున్నారు. బీవీఎస్ వచ్చి మన ఎంపీ మన బీదా మస్తాన్ రావు గారు చేస్తున్నారు. డిఎస్ఆర్ స్కూలు వాళ్ళు చేస్తున్నారు. అలాగనే ప్రతి ఒక్కరిని ఐ బిలీవ్ ఇంకా 2-3 ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళని కానీ మంత్రి గారు మాట్లాడి ఇంకో 2 స్కూల్స్ కానీ చేపిస్తున్నారు. ఇలాగా ప్రతిదీ ఒక మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటే ప్రజలకి మేలు జరుగుతుంది. ఆ మేలే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అలాగనే మంత్రి నారాయణ గారు నెల్లూరులో మనం చేసుకున్న అదృష్టం. ఇటువంటి వ్యక్తిని మనం తెచ్చుకోవడం, ఎప్పటికి కానీ నారాయణ గారిని ఇక్కడ మనం ఎవరూ కానీ మిస్ చేసుకోకూడదు జీవితంలో ఎప్పుడని కానీ తెలియజేస్తా ఉన్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.